if 3a plus 2b plus 4c is equal to 0, then show that ax plus by plus c is equal to 0 represents a family of straight lines and find the point of concurrency. 3a plus 2b plus 4c వాల్యూ 0 అయినప్పుడు ax plus by plus c అనే స్ట్రైట్ లైన్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంట. అంటే దాంట్లో ఒకటి కాదండి, మోర్ దాన్ వన్, రెండు అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని చూపించాలి. అయితే మరి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కూడా కనుక్కోవాలి. ఓకే రైట్. నౌ ఐ వాంట్ టు టేక్ ద గివెన్ కండిషన్ 3a plus 2b plus 4c is equal 0. ఇది 0 అని ఇచ్చాడు కదండి, దీంట్లోంచి నేను c కనుక్కుంటా. c కనుక్కోవాలంటే ముందు 4c కనుక్కోవాలి. సో 4c ఏమవుతుందండి, 4c is equal -3a minus 2b. దెన్ c is equal 4ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ రెండింటి కిందకు వస్తుంది. -3/4 into a -2/4 into b. సో నేను ఈ c తీసుకుని ఇచ్చిన స్ట్రైట్ లైన్లో సి ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. టేక్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఈ సి ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ స్ట్రైట్ లైన్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందని ప్రూవ్ చేస్తాను. ఓకే, నౌ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, సి ప్లస్లో ఎంత రాయాలండి, -3/4a minus 2/4b plus is equal 0. Now it is ax plus by plus into minus minus కాబట్టి -3/4a plus into minus minus కాబట్టి -2/4 ని 1/2 అని రాసుకోవచ్చు కదండి, 2 టేబుల్ క్యాన్సిల్ చేసి is equal 0. Okay, clear? Now I want to take a and b common. So a common తీస్తున్నానండి, a into x minus 3/4 plus b common తీస్తున్నాను, b into y minus 1/2 is equal 0. This is of the form L1 into lambda 1 plus L2 into lambda 2 is equal 0. So this is the equation of family of lines passing through two lines, passing through the point of intersection of two lines. First line ఏంటంటే x minus 3/4 is equal 0. Second line ఏంటంటే y minus 1/2. Now x minus 3/4 is equal to 0, one of the line, and y minus 1/2 is equal to 0 is the second line. So point of congruency కావాలి కదా, కాబట్టి x is equal to ఏమవుతుందండి 3/4, y is equal 1/2. Therefore point of concurrency 3/4 comma 1/2. Okay, it is clear? Right. Find the value of p if the lines are concurrent. 3 lines concurrent అయితే p value కనుక్కోవాలి. 3 lines concurrent అయితే they are passing through at a unique point. That point is called point of concurrency. అంటే రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఇంకో లైన్ కూడా పాస్ అయితే 3 లైన్స్ని కాంక్రెంట్ అంటారు. పీ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఈ లైన్ తీసేసి రిమైనింగ్ 2 లైన్స్ సాల్వ్ చేసి వచ్చిన పాయింట్ P1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే P వస్తుంది. కానీ ఇచ్చిన ఈక్వేషన్స్లో కాన్స్టెంట్స్ RHSలో ఉన్నాయి, అలా ఉండకూడదు. RHS ఎప్పుడు 0గా ఉండాలి. సో 3 ఈక్వేషన్స్ని ముందు RHS 0 వచ్చేటట్టుగా చేసుకుందాం. వీటిలో P ఎక్కడ ఉందండి, థర్డ్ లైన్లో ఉంది. కాబట్టి 1, 2 సాల్వ్ చేసి ఆ పాయింట్ థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే P వస్తుంది. సాల్వింగ్ 1 and 2 నేను YCXY మెథడ్ ఫాలో అవుతాను. YCX ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 4, సెకండ్ ఈక్వేషన్లో 3, ఫస్ట్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ -5, సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ 4, ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 3,
సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్, మళ్ళీ y రిపీట్ అయితే 4 3. సో y6y మెథడ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్స్ కామా వై అనే పాయింట్ కావాలి కాబట్టి ఎక్స్ కింద ఈ 4 ఎలిమెంట్స్తో డిటర్మెంట్ రాయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే వీటిని పైనుంచి కింద క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 × -4 -16, తర్వాత మైనస్ పెట్టి కింద నుంచి పైకి మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ 3 5 are 15 ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ వై కింద రాయండి. వై బై ఏమి రాయాలి? ఇవి ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషన్. -5 × 2 పైనుంచి కిందకి మల్టిప్లై చేయండి. -10 మైనస్ పెట్టి కింద నుంచి పైకి మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 3 are 12 ఈజ్ ఈక్వల్ 1/, అంటే కాన్స్టెంట్ బై పైనుంచి కిందకి మల్టిప్లై చేయండి. 9 మైనస్ పెట్టి కింద నుంచి పైకి మల్టిప్లై చేయండి. 4 2 are 8. సో x/-1 వచ్చింది, y/2 వచ్చింది, ఈజ్ ఈక్వల్ 1/1 వచ్చింది. x/-1ని 1/1కి ఈక్వల్ చేయండి, y/2ని కూడా 1/1కి ఈక్వల్ చేయండి. అప్పుడు x ఈక్వల్ ఎంత అవుతుందండి? -1. y ఈక్వల్ ఎంత అవుతుందండి? 2. దేర్ఫోర్ పాయింట్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్సీ -1, 2. సో ఇది తీసుకెళ్ళి థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. పుట్ x, y ఈజ్ ఈక్వల్ -1, 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద ఈక్వేషన్ 3? px అంటే p ఇంటూ x అంటే -1 ప్లస్ 4y, 4 ఇంటూ y అంటే 2 -6 ఈజ్ ఈక్వల్ 0. అంటే -3 ప్లస్ a ఇంటూ -2 అంటే +2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. సో p అని తీసుకెళ్తే ఏమవుతుందండి? p వాల్యూ 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, find the value of p if the straight lines x plus p is equal to 0, y plus 2 is equal to 0, 3x plus 2y plus 5 is equal to 0 or concurrent. ఈ 3 లైన్స్ కాన్కరెంట్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 లైన్స్ కాన్కరెంట్ అవటం అంటే దే ఆర్ పాసింగ్ త్రూ ఎట్ ఏ యూనిక్ పాయింట్, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్. ఓకే, లెట్ us see the diagram. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫామ్ అయింది. ఇదే పాయింట్ నుంచి థర్డ్ లైన్ కూడా పాస్ అయితే 3 లైన్స్ ఆర్ సెట్ టు బి కాన్కరెంట్. సో మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి p ఉన్న ఈక్వేషన్ వదిలేసి ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆ వచ్చినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని x ప్లస్ p ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వస్తుంది. ఓకే, సొల్యూషన్ చూద్దామండి. సాల్వింగ్ 2 and 3. y plus 2 is equal to 0, 3x plus 2y plus 5 is equal to 0. This is second equation and this is third equation. From the second equation y is equal to -2. y equal to -2 ని third లో పెట్టండి. Put y is equal -2 in third equation, we get the point of contact. 3 into x, 3x plus 2 into y, the y value -2 plus 5 is equal 0. 3x minus 4 plus 5 is equal 0. So 3x plus 1 is equal 0. అంటే 3x ఎంత అవుతుందండి? -1. x is equal -1/2. So point of concurrency, point of concurrency, x comma y, that is equal -1/3 comma -2. This is x and this is y. Put this xy in equation number 1. Put -1/3 comma -2 in equation 1. అంటే ఏంటంటే x plus p is equal to 0లో సబ్స్టిట్యూట్. What is x? -1/2 plus p is equal to 0. So then we get the value of p is 1/3. So this is the value of p when the given 3 lines are concurrent. Okay. Find the value of p so that the lines 3x plus y minus 2 is equal to 0,
px plus 2y minus 3 is equal to 0, 2x minus y minus 3 is equal to 0 may intersect at one point. ఈ త్రీ లైన్స్ ఒకే ఒక్క కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే పీ వాల్యూ ఎంతో చెప్పండి అంటే త్రీ లైన్స్ కాంక్రెంట్ లైన్స్ అని అర్థం. ద త్రీ లైన్స్ ఆర్ కాంక్రెంట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ అనేది మీనింగ్. ఓకే రండి. పీ ఉన్న ఈక్వేషన్ ఏంటిది? సెకండ్ ఈక్వేషన్. దీన్ని పక్కన పెట్టి 1-2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 1-2 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అది తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ ఈ పీ ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే పీ వాల్యూ వస్తుంది. ఓకేనండి. నౌ ఐ వాంట్ టు సాల్వ్ 1 and 3. సొల్యూషన్ చూద్దామండి. సాల్వింగ్ 1 and 3. 3x plus y minus 2 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే 2x minus y minus 3 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. నేను క్యాన్సిలేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. y కోఎఫిషియెంట్స్ 1 ఆపోజిట్ సైన్స్తో ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. సో యాడ్ చేస్తున్నానండి. 5x క్యాన్సిల్ minus 5 is equal to 0. So 5x is equal to ఎంతండి 5. Then x is equal to 1. ఈ x వాల్యూ 1 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్. put x is equal to 1 in equation number 1. 3x plus y minus 2 is equal to 0. ఈ ఈక్వేషన్లో x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసి y ఫైండ్ అవుట్ చేస్తారు. 3 into 1 plus y minus 2 is equal to 0. 3 into 1 అంటే 3 కదా, అంటే y plus 1 is equal to 0. 3 minus 2 1. సో y is equal to ఎంతండి minus 1. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఎంతండి p 1 comma minus 1. Point of concurrency is 1 comma minus 1. Now put 1 comma minus 1 on second equation ఎంతండి px plus 2y minus 3 is equal to 0. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి? ఆల్ ద 3 points are passing through the unique point of intersection 1 comma minus 1. కాబట్టి ఈ 1 comma minus 1 ఈ లైన్ మీద కూడా ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో -1 దెన్ p ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అంటే p మైనస్ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. p మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. సో p ఈజ్ ఈక్వల్ 5 ఇస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 3 లైన్స్ y is equal to m1x plus c, y is equal to m2x plus c, y is equal to m3x plus c are concurrent. Show that m1 c2 minus c3 plus m2 c3 minus c1 plus m3 c1 minus c2 is equal to 0. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. 1 2 3 2 3 1 3 1 2 m1 m2 m3 c2 minus c3 c3 minus c1 c1 minus c2. ఓకే, ఈ 3 లైన్స్ కాన్కరెంట్ అయితే ఆ కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. మరి 3 లైన్స్ కాన్కరెంట్ అయితే ఏంటి కండిషను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 లైన్స్ అండ్ సబ్స్టిట్యూట్ దట్ లైన్ ఇన్ ద థర్డ్ లైన్, దెన్ వీ గెట్ ద కండిషన్. ఓకేనండి. ఏమైనా 2 లైన్స్ తీసుకుని వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుని ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కండిషన్ ఈజీగా వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనండి. నేను ముందు ఈ లైన్స్ని ఆర్డర్లో రాసుకుంటా. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. అంటే ముందుగా ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, తర్వాత కాన్స్టెంట్గా కన్వర్ట్ చేస్తా. ఓకేనండి. ఆన్సర్ చూద్దామా? m1 x minus y plus c is equal to 0. That is the first line. Next second line, m2x minus y plus c, ఇది c1 అండి, ఇది c2, ఇది c3, ఇది c1, this is c2 is equal to 0. This is the second line. Next third line, m3x minus y plus c3 is equal to 0. Okay, right?
Now I want to solve the first and two lines and get a point of intersection and substitute the point of intersection in the third line. We get the condition. Okay, this is the third line. So solving one and నేను ఈ రెండింటి YCXY మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాను. YCXY y కోఎఫిషియంట్ ఎంత అండి? ఫస్ట్ ఈక్వేషన్లో -1, సెకండ్ ఈక్వేషన్లో కూడా -1, కాన్స్టెంట్ ఎంత? C1 ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో C2, x కోఎఫిషియంట్ m1, సెకండ్ ఈక్వేషన్లో m2, మళ్ళీ రిపీట్ చేస్తే -1. సో YCXY మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ x కింద రాద్దాం. x పై నుంచి కింద కండి -1 × C2 అంటే -C2 మైనస్ పెట్టాలి, తర్వాత ఇలా కింద నుంచి పైకి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ y ఈ రెండు మల్టిప్లికేషన్ ఫస్ట్ పై నుంచి కిందకి C1 m2 మైనస్ పెట్టి కింద నుంచి పైకి C2 m1 ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ 1 మళ్ళీ ఈ మల్టిప్లికేషన్ పై నుంచి కిందకి మైనస్ m1 మైనస్ కింద నుంచి పైకి ఇప్పుడు మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ m2. ఓకేనండి. సో x C1 మైనస్ C2 ఈజ్ ఈక్వల్ y C1 m2 మైనస్ C2 m1 ఈజ్ ఈక్వల్ 1 m2 మైనస్ m1. ఇప్పుడు మనకు x కావాలంటే ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. ఈ x కింద ఉన్న టర్మ్ తీసుకొచ్చి 1తో మల్టిప్లై చేయండి, x వస్తుంది. సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఏంటి అంటే C1 మైనస్ C2 బై m2 మైనస్ m1 కామా y కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీలో C1 m2 మైనస్ C2 m1 బై y కావాలంటే ఈ రెండు కంపేర్ చేసి దీన్ని ఇక్కడికి తీసుకురావాలి, m2 మైనస్ m1. సో దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ y. ఈ పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్సీని తీసుకెళ్ళి థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ పుట్ దిస్ x, y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద ఈక్వేషన్? m3 of x minus y plus c3 is equal to 0. xy ప్లస్లో ఈ x ఈ y రాయాలి. సో నౌ ఇట్ ఈస్ m3 of x అంటే C1 మైనస్ C2 బై m2 మైనస్ m1. నెక్స్ట్ మైనస్ y అంటే ఈ టర్మ్ రాయాలి, C1 m2 మైనస్ C2 m1 బై m2 మైనస్ m1. తర్వాత ప్లస్ C3 కింద ఏమీ లేకపోతే 1 తీసుకోండి. ఎందుకు 1 తీసుకోవాలంటే ఈ టర్మ్స్ మొత్తానికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుందండి? m2 మైనస్ m1. ఈ m2 మైనస్ m1 ఎల్సిఎం తీసుకున్న తర్వాత C3తో మల్టిప్లై అయిపోవాలి. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? m2 మైనస్ m1. సో m2 మైనస్ m1 ఎన్నిసార్లు పోతారు? 1 టైం. కాబట్టి m3 ఇంటూ C1 మైనస్ C2. ఫస్ట్ టర్మ్ వచ్చేసి చూడండి m3 ఇంటూ C1 మైనస్ C2, ఇది లాస్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ మైనస్ మల్టిప్లై చేద్దాం, C1 m2 మైనస్ C2 m1. తర్వాత ఎల్సిఎం తీసుకుంటే ఈ C3తో ఇది మల్టిప్లై అవుతుంది, C3 ఇంటూ m2 మైనస్ m1 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ స్టెప్లో ఈ ఎల్సిఎం డినామినేటర్లో ఇది క్రాస్ మల్టిప్లై 0తో కన్వర్ట్ అయిపోతుంది. సో m3 ఇంటూ C1 మైనస్ C2, ఈ రెండింటిలో m2 కామన్ తీయండి, ఇక్కడ m2 కామన్ తీయండి, ప్లస్ m2 కామన్ తెస్తే ఇక్కడ ఏం మిగిలిందండి? C3 మైనస్ ఇక్కడ మైనస్ C1. తర్వాత m1 కామన్ తీయండి, m1 ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఈ రెండింటిలో ఉంది. C3 m1 ప్లస్ m1 ఇక్కడే ఉందండి, ఈ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ m1 కామన్ తీస్తే
C2 మైనస్ C3 C2 మైనస్ C3 ఈజ్ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిపుల్ అవుతుంది కదా 0 అవుతుంది. సో ఇదే ఈ కండిషన్ యాజ్ డీస్గా వచ్చింది చూడండి. M1 ఇంటూ C2 మైనస్ C3 ప్లస్ M2 ఇంటూ C3 మైనస్ C1 ప్లస్ M3 ఇంటూ C1 మైనస్ C2. సో ఫైనల్గా ఒక ఆర్డర్లో రాస్తే M1 ఇంటూ C2 మైనస్ C3 ప్లస్ M2 ఇంటూ C3 మైనస్ C1 ప్లస్ M3 ఇంటూ C1 మైనస్ C2 ఈజ్ ఈక్వల్ 0. So this is the required condition when the given 3 lines are concrete. Okay, Nandi? Thank you. Next problem. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, వెరీ యూస్ఫుల్ ప్రాబ్లం. లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్కి ఇవ్వదగ్గ ప్రాబ్లం ఇన్ దిస్ చాప్టర్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ 3,2. మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ 3,2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అండ్ విచ్ మేక్స్ ఏ లైన్ 45 degrees విత్ ద లైన్ x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 3 అనే లైన్తో అది 45 degrees యాంగిల్ చేస్తుంది. అంటే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఇంకొక స్ట్రైట్ లైన్తో 45 degrees యాంగిల్ మేకింగ్ చేస్తూ 3,2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అలాంటి స్ట్రైట్ లైన్ కావాలి. ఎవరైనా ఒక స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, పాయింట్ ఇవ్వాలి, స్లోప్ ఇవ్వాలి, లేదంటే 2 points అని ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. స్లోప్ కనుక ఇచ్చాడు అనుకోండి, పాయింట్ స్లోప్ అంతా లైన్ ఈక్వేషన్ రాసేవాడు, ఇంత రిస్క్ ఉండేది కాదు, ఇంత చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 8 marks క్వశ్చన్ అవ్వదు, అది 1 mark క్వశ్చన్ అవుతుంది. అందుకనే ఆ ఎమ్ని మనమే కనుక్కుని స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ స్లోప్ని మనమే కనుక్కుని పాయింట్ స్లోప్ అంతా లైన్ తయారు చేయాలి. అయితే ఇక్కడ ఒక లైన్ రాదండి, 2 lines వస్తాయి. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. Find the equation of the straight line అన్నాడు. Let this be the required straight line and this passing through the point 2, 3, and which makes an angle 45 degrees with the another line. వేరే లైన్తో అంటే ఈ లైన్తో, వాట్ ఈస్ దట్ లైన్, x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 3. నేను మైనస్ ఈజ్ ఈక్వల్ 3 రాయొచ్చు, నష్టం లేదు, అలా ఉంచేద్దాం. ఈ లైన్తో ఎన్ని డిగ్రీ లైన్ చేస్తుంది అన్నారండి, 45 degrees. అలాంటి స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. మరి ఇచ్చిన స్ట్రైట్ లైన్ స్లోప్ చెప్పగలమండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి లాగా ఉంది కదా, మరి దీని స్లోప్ ఫార్ములా ఏంటి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే మైనస్ ఏ బై బి. సో దీని స్లోపు M1 అనుకుందామండి, 1/2 మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే 1/2. దీని స్లోపు M2 అనుకుందాం, అది తెలియదు కాబట్టి M2ని M అందాం. సో వీ హ్యావ్ 2 lines with slopes 1/2 and M. The angle between the 2 lines is 45 degrees and our line passing through 3,2. సో 2 lines మధ్యన యాంగిల్ 45 ఇచ్చాడు కాబట్టి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి tan theta ఫార్ములా అప్లై చేద్దాం బిట్వీన్ దీస్ 2 lines. నౌ వీ నో tan theta is equal modulus of M1 minus M2 by 1 plus M1 into M. ఇది ఫార్ములా. ఇప్పుడు ఏం చేద్దాం, వర్కింగ్ నోట్స్ రాయాలి కదా. గివెన్ లైన్ x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 3. స్లోప్ M ఈజ్ ఈక్వల్ M1 అన్నాం, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే 1/2. 1/2 given let M2 is equal M be the slope of required line. Slope of required line. Let M2 is equal to M be the slope of the required line. Given theta is equal 45 degrees. Therefore, tan theta, tan 45 degrees is equal modulus of M1 minus M2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 అంటే ఎంత అండి, 1/2 మైనస్ M2 అంటే ఎంత అండి, M బై 1 ప్లస్ M1 ఇంటూ M2. M2 అంటే ఎంత అండి, M.
సో tan 45 ఎంత 1 కదా. సో 1 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఎల్సిఎం 2 అండి. 1 మైనస్ 2m బై 2 హోల్ బై 2 ప్లస్ m ఎల్సిఎం 2. ఈ 2 ఎల్సిఎం క్యాన్సిల్ చేసేద్దాం. ఆఫ్టర్ దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ 2m బై 2 ప్లస్ m అండి. సో ఈ RHSలో మోడ్ ఉంది కదా, ఈ మోడ్ని రిమూవ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1కి ప్లస్ ఆర్ మైనస్ 1 పెట్టుకోవాలి. అంటే అప్పుడు 2 కేసెస్ వస్తాయి ఏమండి. సో దట్ ఇంప్లైస్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. 2 కేసెస్లో 2 స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. గీత కొట్టి ఈ పార్ట్లోనేమో ఫస్ట్ లైన్ డ్రా చేస్తాను, ఈ పార్ట్లో సెకండ్ లైన్ డ్రా చేస్తాను. సో కేస్ 1 ఏమిటా కేస్ 1 ఈజ్ పాజిటివ్, 1 పాజిటివ్గా తీసుకున్నాం. మోడ్ రిమూవ్ చేసేస్తాం. సారీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాసినప్పుడు మోడ్ రాయకుండా. సో 1 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. బై క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ 2 ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2m. ఓకే, అర్థమవుతుందండి. ఈ 2m ఇటు పంపించండి. 2 ప్లస్ m ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2m. ఈ 2m ఇటు పంపించండి. 2 ప్లస్ m ప్లస్ 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎంత అవుతుందండి? 3m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. 3m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే 3m ఈజ్ ఈక్వల్ మైనస్ 1, దాని m ఈజ్ ఈక్వల్ మైనస్ 1/3. సో మనకి స్లోప్ కూడా వచ్చింది కదండి. స్లోప్ ఉంది, పాస్ అవుతున్న పాయింట్ ఎంత ఇచ్చాడండి? 3, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ y మైనస్ పాయింట్ ఎంత అండి? 3, 2 x1 y1. y మైనస్ y1 అంటే ఎంత అండి? 2 ఈజ్ ఈక్వల్ m అంటే మైనస్ 1/3 ఇంటూ x మైనస్ x1 అంటే 3. ఈ 3 ఇటు క్రాస్ మల్టిప్లై చేశారు అనుకోండి. 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ 3. ఈ రెండు టర్మ్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పట్టుకొస్తే x ప్లస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లైన్ మేకింగ్ an angle 45 degrees with the given line. ఇప్పుడు కేస్ 2లో m1 మైనస్ తీసుకోవాలండి. కేస్ 1లో 1 ప్లస్ తీసుకున్నాం, కేస్ 2లో 1ని మైనస్గా తీసుకున్నాం. కేస్ 2 సో మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. బై క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 1 ఇంటూ 2 అంటే మైనస్ 2, మళ్ళీ మైనస్ m ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2m. ఈ మైనస్ 2m అటు తీసుకెళ్ళిపోండి. మైనస్ 2 మైనస్ m మైనస్ 1 ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ 0. సో 2m మైనస్ m అంటే ఎంత అండి? m మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3. m మైనస్ 3 0 అంటే ఎంత అవుతుందండి? m ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ 3 సెకండ్ స్లోప్. రెండో లైన్ కోసం వచ్చిన స్లోప్ 3. మరి పాస్ అవుతున్న పాయింట్ ఎంత ఇచ్చాడండి? 3, 2. దట్ ఈజ్ x1 అండ్ y1. Now we have to write the equation of the line. Therefore equation of straight line ఫార్ములా ఏంటండి? రాశాను కదా, ఫార్ములా రాయలేదా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. ఒక పాయింట్ ఒక స్లోప్ ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములానే ఇక్కడ రాసి సబ్స్టిట్యూట్ చేయాలి, రాయకుండా సబ్స్టిట్యూట్ చేశారు. సో y మైనస్ y1 అంటే 2, m అంటే ఎంతండి? 3, x మైనస్ x1 అంటే 3, అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 3x మైనస్ 9. 3తో ఈ రెండు మల్టిప్లై వస్తే 3x మైనస్ 9. ఆ y మైనస్ 2 కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకొచ్చారు అనుకోండి. 3x మైనస్ 9 మైనస్ 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుందండి. సో ఫైనల్గా సెకండ్ లైన్ ఏంటంటే 3x మైనస్ 5 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ ద అనదర్ సెకండ్ లైన్. ఓకేనండి, ఇది లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో
one of the important problem, one of the long ones in the straight line. Okay, keep it. Thank you.